నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఎన్సీపీఎల్ వంటి పెద్ద కంపెనీ ద్వారా పార్వతీపురం, మన్యం జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. పార్వతీపురం మండలం పుట్టూరు గ్రామంలో ఎన్సీపీఎల్ కంపెనీ వారి ఆధ్వర్యాన సిఎస్ఆర్లో భాగంగా అంగన్వాడీ నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే విజయ్ చంద్ర చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా పార్వతీపురం, మన్యం జిల్లా ఏర్పడిన తర్వాత అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఎన్సీపీఎల్ వారు పార్వతీపురం, మన్యం జిల్లాకు 6 అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని, అందులో 4 కేవలం పార్వతీపురం నియోజకవర్గంలో నిర్మాణం చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. గతంలో ఏ కంపెనీ కూడా పార్వతీపురం వైపు చూసేవి కాదు, అసలు సిఎస్ఆర్ యాక్టివిటీస్ జరగడమే అరుదని, ఎన్సీపీఎల్ కంపెనీ వారిని కలిసి పార్వతీపురం ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరగా పెద్ద మనసుతో ముందుకొచ్చి వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నారన్నారు. ఎన్సీపీఎల్ కంపెనీ వారికి ఆదాయ వనరులు లేనప్పటికీ కోట్లాది రూపాయల నిధులతో పార్వతీపురం, మన్యం జిల్లాను అభివృద్ధి చేయడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ కంపెనీ మనకు అంబులెన్సు, బ్లడ్ బ్యాంకు, అంగన్వాడీ భవనాలు నిర్మించి ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నారన్నారు. సిఎస్ఆర్ నిధుల ద్వారా ప్రతి గ్రామంలో అవసరమైన మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందన్నారు. మిగతా కంపెనీల వారు కూడా ఎన్సీపీఎల్ కంపెనీలా ముందుకొచ్చి మన్యం జిల్లాను అభివృద్ధి చేయాలని కోరారు. అలాగే ఈ నియోజకవర్గం గ్రామంలో జన్మించానని, ఈ ప్రాంత సమస్యలను గుర్తించి ఎన్సీపీఎల్ వారికి తెలియజేసి పుట్టిగడ్డ రుణం తీర్చుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఇందులో భాగంగానే సిఎస్ఆర్ నిధులను తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. సిఎస్ఆర్ నిధులతో గత ఏడాది జిల్లా ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంకు, పలు గ్రామాల్లో సోలార్ వీధి లైట్లు, పార్వతీపురం, మన్యం జిల్లాలో 6 అంగన్వాడీ భవనాలు నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. ఒక్కో భవన నిర్మాణానికి 26 లక్షల చొప్పున నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. పార్వతీపురం నియోజకవర్గంలో 4, కురుపాం నియోజకవర్గంలో 1, పాలకొండ నియోజకవర్గంలో 1 చొప్పున నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. పార్వతీపురం ప్రాంతంలో భవిష్యత్తులో సిఎస్ఆర్ ఫండ్ ద్వారా అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. మీ కంపెనీ ద్వారా సిఎస్ఆర్ ఫండ్ కావాలని, మా ప్రాంతంలో అంగన్వాడీ భవనాలు నిర్మించాలని ఎమ్మెల్యే చంద్ర మమ్మల్ని అడగగా ఆయన కోరికను కాదనకుండా ఈ అంగన్వాడీ భవన నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ఎన్సీపీఎల్ కంపెనీ సిబ్బంది, ఐసీడీఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలిసిందే, గతంలో ఎప్పుడూ లేదు. పార్వతీపురం జిల్లా ఏర్పడిన తర్వాత కానీ ముందుకు కానీ ఏ కంపెనీస్ కూడా పార్వతీపురం వైపు చూసేవి కాదు. సిఎస్ఆర్కి కంపెనీలు పెట్టడం, ఇక్కడ రావడం అనేది సెకండరీ అయితే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీలే పార్వతీపురంలో సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేయడమే అరుదు. అసలు ఈ ఊరుందో లేదో కూడా తెలియదు. అయితే ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఎన్సీపీఎల్ వాళ్ళు చాలా ఒక గొప్ప జనరాసిటీ చూపించారు పార్వతీపురం జిల్లాకి. ఇందాకలే చెప్పున్నారు సిఈ గారు రవికుమార్ గారు, ఈయన ముందు నుండి పరిచయం. నేను ఎమ్మెల్యేగా అవ్వక ముందు నుంచి కూడా ఈ ఎన్సీపీఎల్ వాళ్ళు తెలుసు, వీళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలుసు. మాకింటికి దగ్గరే వీళ్ళ ఆఫీస్ కూడా వికాస్ సదన్ అని మన పోర్ట్ గ్రౌండ్ బ్యాక్ సైడ్ ఉంటుంది వీళ్ళ ఆఫీసు. అయితే ఆ పరిచయాలు మన ఊరు అభివృద్ధికి కూడా ఉపయోగపడ్డాయి అనే విషయాన్ని నేను గర్వంగా చెప్పుకోవడం జరుగుతున్నాను. దాదాపుగా 6 అంగన్వాడీలు జిల్లాకి ఇస్తే 4 మన పార్వతీపురంకే తీసుకోవడం జరిగింది. 6 మనకి ఇవ్వమంటే బాగోదులేండి సార్ అని అన్నాం. ఆ 2, ఒకటి కురుపాంకి, ఒకటి పాలకొండకి ఇవ్వడం జరిగింది. బట్ ఎన్సీపీఎల్ ఒక మాట చెప్పున్నారు, ఎవరికైనా ఇన్కమ్ వస్తే కదా ఏదైనా డొనేషన్ ఇవ్వుతారు. ఇంకా ప్లాంటే రాలేదు, ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వలేదు, కానీ వీళ్ళకున్న జనరాసిటీ కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటర్ అనేది మాకు చాలా ఇబ్బందికరం. పార్వతీపురంకి కొన్ని గ్రామాలకి ఆ వాటర్ స్కీమ్ తీసుకున్నా పర్వాలేదు. లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వెళ్దామనంటే స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయి, అంగన్వాడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయి. దేంట్లో అయినా మీ కంపెనీ పేరు ఎన్సీపీఎల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాంటిది ఫ్యాక్టరీ అక్కడ కష్టమైతే పార్వతీపురం షిఫ్ట్ చేసేయండి, మా అందరం హ్యాపీగా తీసుకుంటాం. మీకు కావాల్సిన 500 ఎకరాలు 1000 ఎకరాలు ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రీ అవసరం, శ్రీకాకుళంకి అవసరం లేకపోయినా పార్వతీపురంకి అవసరం. ఇక్కడ ప్రజలు కూడా చాలా హర్షంగా వ్యక్తం చేస్తారు. ఇలాంటి కంపెనీలు సెంట్రల్ గవర్నమెంట్ రాస్తే మా రూపురేఖలు కూడా మారుతాయి మా జిల్లావి. ఆ ప్రయత్నంలో భాగంగానే ప్రభుత్వం
అలాగే ప్రైవేట్ వాళ్ళతో మాట్లాడి ఏదో ఒకటి చేయాలని ఖచ్చితంగా పార్వతీపురంలో ఉన్న ఈ గ్రామాలకి ఏదైనా చేయాలని ఉండడమే తప్ప ఇందులో గొప్ప విషయం కాదు. ఈ ఊళ్ళో పుట్టినవాడిని అండి, ఈ నియోజకవర్గంలో పుట్టినవాడిని, పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలనే ఇలాంటి కాంక్షతోనే ఈ సిఎస్ఆర్ యాక్టివిటీస్ తెప్పించడం, ఈ సిఎస్ఆర్లో ఏదో ఒకటి ఊళ్ళకు ఉపయోగపడే విషయాన్ని ప్రత్యేకంగా నిజంగా ఎన్సిపిఎల్ వాళ్ళకి, అలాగే ముఖ్యంగా ఈ సిఎస్ఆర్ యాక్టివిటీ చూస్తున్న సి రవికుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ ఇచ్చిన ఈ కార్యక్రమం చాలా కంపెనీలకు నిదర్శనం అవ్వాలి. మీరు ఇచ్చిన ఇన్స్పిరేషను మిగతా కంపెనీలు కూడా భారతం వైపు చూసి మా యొక్క మౌలిక వసతులకి మెరుగు చేసే విధంగా ఉపయోగపడతాయని మీరు ఇచ్చిన మొదటి అడుగు మిగతా కంపెనీలకు కూడా ఒక ఆదర్శప్రాయంగా నిలిచి మా వైపు చూస్తాయని ఆలోచిస్తూ మరొకసారి మీకు, మీ యాజమాన్యానికి కూడా నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.